చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నాను చూడండి. కంపలాల్లో ఈ కరతం చెట్లు కరతం చెట్లలో దూరి వాడు బట్ట చూస్తుంది ఎంటకాయలని. చూడండి ఎంటకాయ. మన ఫ్రెండ్స్కి హాయ్ బిట్టు, హాయ్, మీరందరూ బాగుండా, హాయ్. మీరు వేడివేడిగా ఈ వానల కాలం ఎంటకాయ కూర తినండి, హాయ్ ఫ్రెండ్స్. ఈ మరొకసారి ఉప్పుకాలకు వచ్చాము. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వానకాలం కదా, వానకాలకి ఎంటకాయలు తిందామని వచ్చాము. ఎందుకంటే ఎంటకాయలు అంటే వానకాలం వేడివేడిగా, అంటే ఎంటక కూర అంటే వేడి కదా, వేడివేడిగా ఎచ్చగా ఉంటాయని ఎంటక కోసుకొచ్చాము. అవి ఏం ఎంటకాయలు అనేది, ఏమి ఎంటకాయలు పట్టేది అనేది అనేక పట్టి చూపిస్తాము చూడండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఎంటకాయలు పడతాం. చూడండి ఎంటకాయలు ఎలా ఉంచిన ఉన్న ఎంటకాయలు చూపించి, ఎంటకాయలు చూపించి వెళ్ళిపోతుండ చూసారు కదా ఫ్రెండ్స్. ఇవే బొచ్చి ఎంటకాయలు అంటారు. ఇట్లనే చూడండి, అమ్మిడికి లాగుతాను. ఇవి బొచ్చి ఎంటకాయలు, ఇవి తింటారు ఎట్లా కూడా, ఇవి కూడా బాగుంటాయి. అయితే మనం అవి పట్టము, అంటే అవి చిన్న చిన్న ఎంటకాయలు అయ్యి చూడండి. అన్నీ అయ్యే, అంటే ఈ వానల కాలం కదా, ఇవన్నీ మొత్తం బయటకు అలాగొచ్చేసి ఉంటాయి. ఇవన్నీ అయ్యాను చూడండి. చూడండి ఇవన్నీ అయ్యే, అది చిన్న ఎంటకాయలు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ చిన్న ఎంటకాయలు పెద్ద ఎంటకాయలు బట్టి చూపిస్తాను, మీరు చూస్తుండండి. ఎక్కడ మీరు ఆపవద్దు వీడిని, కొనవరి దాకా మీరు చూసినట్లుగైతే మీరు ఎంటకాయలు ఏం ఎంటకాయలు పడతాం మేము అనేది మీరు చూస్తారు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటకాయలు పడతాము. చూడండి ఫ్రెండ్స్, ఎంటకాయ కలుగులు ఎలాగ ఉన్నాయో ఇంకో కలుగు చూపించు. చూడండి, ఇవి చాలా పెద్ద కలుగులు, ఇవి అంటే పెద్ద ఎంటకాయలు ఉంటాయి. మీకు తెలుసు కదా, సిల్ట్ ఎంటకాయలు అంటారు. ఇట్లనే చూసారు కదా, పెద్ద కలుగు. ఈ కలుగు ఇప్పుడు ఏంటంటే ఉంద కలుగు. వాన నీళ్ళు వచ్చేసిన, వాన నీళ్ళు ఎట్ట పట్టాలని నువ్వు నేలలో కరవదా? అంటే కరిచే చోటుకి పట్టుకోవాలి మనం. జాగ్రత్త, చీకటిలో బాగానే జోరేస్తున్నాడు. ఇట్లా కరవెత్తి చీకటి ఎంటకాయ మాత్రకో తగిలింది. అయితే ఎంటకాయ మనం కొద్దిగా నీళ్ళు కదా, నీళ్ళల్లో అర్థం కావట్లేదు ఎంటకాయని ఎలాగ పట్టాలనేది. అప్పట్లో అయితే అంత పెద్దగా నీళ్ళు లేవు కాబట్టి సింపుల్గా పెట్టేది. ఇప్పుడు నీళ్ళు వచ్చేసల్లా కనబడుతుందా, కట్ కట్ అంటుంది. నీళ్ళలో ఎట్టండేది కూడా తెలియదు. ఏర్ల కిందనయ్యా ఏదైనా తెరపలాలు ఉంటే అవును కాసు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎట్టయినా సాధించేసాను. చూసారు కదా, దీని ఏమంటారంటే సిల్ట్ ఎంటకాయ అంటారు. దీని చాలా పెద్ద ఎంటకాయ, గిట్ల కూడా పెద్దవి. చేయగా పడిందంట అవుట్, ఆ కాడ కత్తిరించుకుపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంటకాయని. చూడండి ఫ్రెండ్స్, ఈ కలుగు మొక్క కింద ఉంది. అయితే మొక్క కింద వల్ల ఏర్లు ఉన్నాయి, ఏర్ల కింద ఉంది. అయినా సల్లంగా దీని ఎట్టొట్టు ఉపాయంతో పచ్చిపాదేయాలని. చూసారు కదా ఫ్రెండ్స్, ఏర్లో మస్తుగా ఉన్న ఏర్లు.
కొత్తవి ఫ్రెండ్స్, ఈ పక్క నుంచి మొక్క కింద ఈ పక్క పడుతున్నాడు. ఈ ఎంటకాయ మాత్రకు ఈ కళ్ళ నుంచి లాగాను చూడండి. అంటే ఆ మొక్క కింద నుంచి ఇగో ఈ మొక్క కింద నుంచి ఎన్ని కంపలు చూడండి ఫ్రెండ్స్, ఎల్లగా దూరిపోయి కొలుగు తవ్వి పడుతున్నాడు. పట్టేసావా? చూడండి ఫ్రెండ్స్, ఎంటకాయ ఎలా ఉంది అంటే బుడదైపోయింది. చూసండి ఫ్రెండ్స్, జాగ్రత్త ముండ్లు గుచ్చుకుంటాయేమో. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నాను చూడండి. కంపలాల్లో ఈ కరతం చెట్లు అయ్యి కరతం చెట్లలో దూరి వాడు బట్ట చూస్తుంది ఎంటకాయలని. చూడండి ఎంటకాయ. మన ఫ్రెండ్స్కి హాయ్ పెట్టు. హాయ్, మీరందరూ బాగుండా. హాయ్, మీరు వేడి వేడిగా ఈ వానల కాలం ఎంటకాయ కూర తినండి. హాయ్. ఇవన్నీ కప్పం చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయో. ఇవన్నీ కంపలు తెప్పించుకొని తవ్వుతున్నాము. ఇప్పుడు ఎంటకాయ పడుతున్నాడో చూద్దాము. చిన్న ఎంటకాయ పెద్ద ఎంటకాయ తెలియదు కానీ చూద్దాము. చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద ఎంటకాయ. చూడండి ఫ్రెండ్స్, ఎంటకాయ మాత్రం చాలా పెద్దది. చూసారు కదా, మర్చిపోకుండా దీనికి ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ కొట్టండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంటకాయలు మాత్రం పట్టుకున్నాము. చూసారు కదా ఎంటకాయలు. ఇప్పుడు మీకు చిక్కలు కనపడవు, చిక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఎంటకాయలు పట్టేసుకున్న కొరకి ఇది కట్టే పైన వాన వస్తున్నది, దాన్ని పెట్టి పట్టేసుకున్నా. ఇప్పుడు చిక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఇంటికి పోయిన తర్వాత మీకు ఇంటికాడ క్లీన్గా చూపిస్తాను, మీరు చూద్దారా. చూడండి, చాలా పెద్ద ఎంటకాయలు సరిపోతాయి కొరకి. అంటే వానకాలం ఇలాంటి ఎంటకాయలు తినాలి. అంటే వేడి వేడిగా కోడి మాంసం కంటే ఈ ఎంటకాయ కూర బాగుంటుంది. అంటే ఎచ్చగా వేడి వేడిగా ఉంటుంది. జలుబులు దుబ్బులు అన్నీ పోతాయి. పని చేస్తుంది. మంచి మంచి ఔషధం, బాగా పనిచేస్తుంది ఎంటకాయ కూర. అది బట్టి వాన రాకముందే గబ్బను తొందరగా భలే సులభంగా పట్టేసాము. అయితే కంపలో కదా, చాలా కంపలలో కష్టమే, అయినా గబ్బను పట్టేసుకున్నాము. చూడండి అలా ఉన్నాయో. ఇప్పుడు మేము బస్ స్టాండ్లో ఉన్నాము. అంతే, ఎంటకాయలు పట్టుకున్నాం కదా, ఎంటకాయలు పట్టేసుకున్నాం. బస్ స్టాండ్లోకి వచ్చాము. ఇదిగో బస్ స్టాండ్లోకి రాకపోతే మేము తడిసిపోయామాట. చూడండి, మీకు వాన ఎలా కురుస్తున్నది అనేది మీకు చూపిస్తాం. చూడండి, కాటేపల్లికి పోయేది ఇది, ఈ దావా. చూసారు కదా, ఎట్టో బలి ఒడుగ్గా బస్ స్టాండ్లోకి వచ్చేసాము. తొందరగా ఎంటకాయలు పట్టుకుని, లేకపోతే వానకి తడిసిపోయిన వాళ్ళమే. ఎట్ట కురుస్తుంది వాన, భలే వాన. ఫ్రెండ్స్, వచ్చేసి ఇంటికి. ఇప్పుడు నేను క్లబ్లో పోయిపోతున్నాను, చూస్తున్నాను. చేయి పెట్టక నాయన, కరుస్తాయేమో. కరుస్తాయి. గిట్ల గడించలా పల్లె పాప మీద ఉన్నాయి, చిన్న పాప మీద లేవు ఎంటకాయలు. ఉప్పు కాలంలో ఉండేవాళ్ళు మేము పట్టేస్తారు, మీరు మమ్మల్ని పట్టేసారు. చూస్తున్నారు కదా ప్లేస్. కూర్చో. ఎక్కేసేమో, చిన్న టబ్బు తెచ్చుకుంటా. చూడండి ప్లేస్, ఎంటకాయలు మాదిరికి పెద్ద ఎంటకాయలు పడ్డీలు చేయగానే
అవుట్ అంటది. చూడండి పెద్ద ఎంటకాయ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంటకాయలని ఏ వాటిని పట్టామో ఏ వాటిన ఎంటకాయలు తెచ్చుకున్నాం అనేది మీరు చూసారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంటకాయలు ఏ వాటిన పట్టింది, ఎంటకాయలు ఏమాత్రం పట్టింది చూపించాను. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్.